వీడియో చూస్తున్నారు కదూ. ఇందులో మహిళలు కుటుంబ సభ్యుల ఏడుపులు చూస్తుంటే జాలేస్తుంది కదూ. కూటమి ప్రభుత్వం ఇలా కక్ష కట్టడం సరైన పద్ధతి కాదనిపిస్తోంది కదూ. ఇంత అద్భుతమైన నటన వెనుక ఈ వీడియో వెనుక ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ వీడియోలో అరెస్ట్ అవుతుంది మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రజలను గ్రూపులుగా విడగొట్టి దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు చేయడంలో దిట్టగా పేరుంది. టెంపర్, గజనీ సినిమాల్లో విలన్లకు తమ్ముళ్లు ఎలా అండగా ఉంటారో అలాగే పిన్నెల్లి చేసిన ప్రతి పనికి అతని తమ్ముడు వెంకట్రామిరెడ్డి నీడలా తోడుగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి మాచర్ల నియోజకవర్గాన్ని ఒక రెడ్ జోన్ గా మార్చేశారు. అయినా వీరి అరాచకాలు ఆగలేదు. 2024 ఎన్నికల్లో టీడీపీకి బలమున్న బూత్ లోకి దూరి ఈవీఎంలు పగలగొట్టారు. అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి తల పగలగొట్టారు. కండ్లకుంటలో టీడీపీ ఏజెంట్ గా కూర్చున్న దళితుడైన నోముల మాణిక్యరావు కుటుంబంపై దాడి చేశారు. దుర్గంపూడి వెంకటరెడ్డి ఇంటిపై దాడి చేసి స్నానం చేస్తున్న తన మైనర్ కూతుర్ని నగ్నంగా బయటకు లాగి కనికిరం లేకుండా కొట్టారు. మంజులారెడ్డి అనే మహిళపై గొడ్డలతో వేటు వేశారు. మాచర్లలో యనుమల కేశవరెడ్డి ఇంటిపై దాడి చేసే సమయంలో అడ్డుగా ఉన్న టీడీపీ కార్యకర్తలను స్కార్పియోతో తొక్కించడంతో పలువురు శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు. 2024లో వారి ఓటమిని, టీడీపీ గెలుపును జీర్ణించుకోలేక పిన్నెల్లి సోదరులు 2025 మే 24న గుండ్లపాడులో టీడీపీ నాయకులు అన్నదమ్ములైన జె వెంకటేశ్వరరావు, జె కోటేశ్వరరావులను చంపించడానికి ముందు తమ అనుచరులను టీడీపీలో చేర్పించి అంతర్గత విభేదాల వల్లే హత్యలు జరిగాయని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అనుమానాలు రాకుండా వాహనాలపై టీడీపీ గుర్తులు వేయించి తర్వాత సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయడం చేశారు. అయితే టీడీపీ అధికారంలో ఉండడం, సొంత కార్యకర్తలే చనిపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయించారు. ఆ దర్యాప్తులో టీడీపీ నేతలు చనిపోవడం వెనక పిన్నెల్లి సోదరులే ఉన్నారని తేలింది. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ సాక్ష్యాలు మార్చేందుకు ప్రయత్నించడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టులో లొంగిపోయారు. లొంగిపోతూ జైలుకు వెళ్తున్న సమయంలో కుటుంబ సభ్యులు కౌగులించుకుని ఏడుస్తూ డ్రామాలు చేశారు. వాటిని డ్రామాలు అనడానికి కారణం ఆ కుటుంబ సభ్యులకు ఈ పిన్నెల్లి సోదరులిద్దరూ చాలా మంది ప్రాణాలు తీశారని వారికి తెలుసు. అయినప్పటికీ వారి కుటుంబ మహిళలు ఓవర్ యాక్షన్ చేశారు. ఇదే తరహాలో వైసీపీ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ను అరెస్ట్ చేసే సమయంలో కూడా అతని భార్య తన భర్త ఏదో శుద్ధపూసలాగా పోలీసులతో గొడవ పడింది. కన్నీటితో అద్భుతమైన నటనను రక్తి కట్టించింది. ఈ మహిళల దృష్టిలో వారివి మాత్రమే ప్రేమలు, ప్రాణాలు. పాపం వీరి మొగుళ్లు తీసిన ప్రాణాలు కావు. ఇక్కడ మహిళలు రావడం, ఏడవడం అంతా జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్. అతని ఉద్దేశం ఏంటంటే మహిళలు ఏడిస్తే వారు బాధపడుతున్న వీడియోలు ప్రజల్లోకి వదిలితే తన పార్టీ మీద జాలి వస్తుంది, ప్రజలు కూటమిని ద్వేషిస్తారు అనేది జగన్ భావన. కానీ ప్రజలు జగన్ అనుకున్నంత తెలివి తక్కువ వారేం కాదు అనేది మా భావన.